రాజకీయాలు రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు అడుగులు వేస్తున్నారు. అయితే జనసేనలో చేరిన బాలినేని రాజకీయ భవిష్యత్తు ఏంటా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో తమ నాయకుడు బాలినేనికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారన్న దానిపై ఆశగా ఎదురు చూస్తుంది బాలినేని వర్గం. ఇంతకీ జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? పార్టీ నాయకుడుగానే సరిపెడతారా? ఒంగోలు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఒంగోలుతో పాటుగా ప్రకాశం జిల్లాలో అన్నీ తానే వ్యవహరించిన బాలినేని ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ఎన్నికల ముందే ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే టీడీపీకి రావాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే బాలినేని వైసీపీ నుంచే పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీతో పాటుగా దర్శి ఎమ్మెల్యే విషయంలో తాను సూచించిన వారికి సీట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ జగన్ అంగీకరించలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంలపైన బాలినేని కోర్టుకు వెళ్లారు. పార్టీ నుంచి మద్దతు లభించలేదు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బాలినేని జనసేనలో చేరారు. బాలినేని జనసేనలో చేరే సమయంలోనూ రాజకీయ భవిష్యత్ పైన పవన్ కళ్యాణ్ తో హామీ పొందారని, ఎమ్మెల్సీ పదవితో పాటుగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని సమాచారం. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేర్చుకోవడంపై అటు టీడీపీ నేతలు, ఇటు జనసేన నేతలు వ్యతిరేకించారు. బాలినేని జనసేనలో చేరే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఒంగోలు టీడీపీ నేతలు ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. బాలినేని జనసేనలో చేరిన అధికారంలో ఉన్న సమయంలో చేసిన పనులకు సమాధానం ఇవ్వకుండా వదిలేది లేదని హెచ్చరించిన సందర్భాలు లేకపోలేదు. జనసేనలోని కొందరు నేతలు సైతం బాలినేనికి దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలోనే సెకీ ఒప్పందాలపైన, నాటి విద్యుత్ శాఖ మంత్రిగా జగన్ నిర్ణయాలపైన బాలినేని వరుసగా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్ తో సహా మరో 2 మంత్రులుగా ఉన్నారు. అందులో 2 కాపు, ఒకరు కమ్మ వర్గానికి చెందిన వారు ఉండడంతో రెడ్డి సామాజిక వర్గం నుంచి తమ నేతకు అవకాశం ఇవ్వాలని బాలినేని వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం నుంచి 2 మంత్రులు ఉన్నారు. పవన్ సిఫార్సు చేసిన చంద్రబాబు ఇందుకు సమ్మతిస్తారా అనేది సందేహంగానే కనిపిస్తుంది. అందుకు కారణాలు లేకపోలేదు. ఒంగోలు టీడీపీ నేతలు బాలినేనితో కలిసి పనిచేసే పరిస్థితులు ప్రస్తుతానికి కనిపించడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ పట్టుబడితే చంద్రబాబు అంగీకరిస్తారని జనసేనలో చర్చ జరుగుతుంది. ముందుగా ఎమ్మెల్సీ, ఆ తర్వాత కీలక పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పై బాలినేని వర్గం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే ప్రకాశం జిల్లాలో మళ్లీ బాలినేని తన హవా కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే రీతిలో వివాదాలు ఉన్నాయి. బాలినేని ఎమ్మెల్సీ పదవి ఇస్తే వెంటనే పవన్తో ఒంగోలులో భారీ బహిరంగ సభను కూడా బాలినేని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా ప్రకాశం జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఏది ఏమైనా బాలినేనికి ఎమ్మెల్సీ పదవి దక్కితే మాత్రం ప్రకాశంలో జనసేనకు మరింత బలం చేకూరి కేడర్ బలోపేతం అవుతుందని బాలినేని వర్గం చెబుతుంది. బాలినేని వర్గం చెబుతున్నట్లు బాలినేనికి త్వరలో కీలక పదవి దక్కుతుందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది. అయితే జనసేనాని బాలినేనికి కీలక పదవి ఇస్తే జనసేన, టీడీపీ ప్రకాశం జిల్లాలోని నేతలు ఎలా రియాక్ట్ అవుతారన్నదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.